కార్యక్రమానికి హాజరైనటువంటి కార్మిక సోదరులు సోదరీమణులు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కామ్రేడ్కి, అలాగే నా ముందు మాట్లాడినటువంటి కార్యదర్శి వర్గ సభ్యులు, సైట్ లీడర్లు, ఆఫీస్ బేరర్లు అందరూ కూడా పేరు పేరున విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. న్యాయంగా రావాల్సినటువంటి జీతానికి కూడా రకరకాలైనటువంటి పద్ధతుల్లో మనం ఆందోళన చేయాల్సినటువంటి గత్యంతరం లేని పరిస్థితి కల్పించింది. ఈరోజు చట్ట ప్రకారం 7వ తారీఖు జీతం వేయాలి. 7వ తారీఖు జీతం వేయకపోతే 10వ తారీఖు దాకా ఆగమన్నాడు ఆర్ఎల్సీ గారు. ప్లాంట్ పరిస్థితులు బాగాలేదు. ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయడానికి ముడి సరుకులు లేవు, కళ్ళ ముందు కనపడతా ఉంది. అన్ని కూడా షట్ డౌన్ చేసుకొని ఉన్నాయి. అయినా సరే విచిత్రంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కడన్నా ఖాళీగా ఉన్నారంటే ఒక విచిత్రమైన పరిస్థితి. కామ్రేడ్, కాంట్రాక్ట్ కార్మికులు ప్లాంట్ లో డిపార్ట్మెంట్లన్నీ షట్ డౌన్ అయితే వీళ్ళు చాలా బిజీ అయిపోయారు. కామ్రేడ్, ఈ మధ్య మీకు పని పెరిగిందా లేదా? పెరిగింది, పని బాగా పెరిగిపోయింది. ఎందుకంటే మొత్తం షట్ డౌన్లన్నీ తీసుకొని కీలకమైన యంత్రాంగాలన్నింటినీ కూడా రెడీ చేసుకునేటువంటి పనిని మనకి ఎండోర్ చేశారు. ఆ పనిని పూర్తి స్థాయిలో మనం నిర్వర్తిస్తున్నాం కాబట్టి ఈ ప్లాంట్ ఈ విధంగా ముందుకెళ్తా ఉంది. పనుల్లో ఎక్కడ జాప్యం చేయట్లా. మనం ఒక పక్కన ప్లాంట్ కోసం పోరాడుతున్నాం, జీతాల కోసం బాధలు పడుతున్నాం. అయినా మనకి అప్పచెప్పిన పనిని నిక్కచ్చిగా సమయం ప్రకారం మనం పూర్తి చేస్తున్నాం లేదా? ఇదే కాంట్రాక్ట్ కార్మికుల తాలూకా నిజాయితీ, ఆయన నిబద్ధత. దీన్ని గుర్తించబడి యాజమాన్యానికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరొక విషయం, ఈ రోజున ధర్నా కార్యక్రమానికి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పుడు నెల కూడా ముగిసిపోతా ఉంది. రేపు 7వ తారీఖు అయినా సరే ఈ నెల జీతాలు ఖచ్చితంగా చెల్లించమని యాజమాన్యానికి డిమాండ్ చేస్తున్నాం. అలా జరగని పక్షంలో మీ రోజులే కాదు, మా రోజులు వస్తే మా రోజు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో కూడా చూపిస్తామని మనం తెలియజేయాల్సిన పని ఉంది. అందుకని మనం పెట్టినటువంటి డిమాండ్లు చాలా రకాలు ఉన్నాయి. కానీ మన ప్రధాన కార్యదర్శి అన్ని డిమాండ్లు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎన్జేసీఎస్ లో సిఐటియుగా మన తాలూకా పోరాటం, మన నాయకత్వం సంతకం పెట్టకపోవటం వల్లే మాత్రమే అన్ని యూనియన్లు సంతకం పెట్టిన కాంట్రాక్ట్ కార్మికుడికి జీతం పెరగకపోతే సిఐటియుగా సంతకం పెట్టమని అలా ఉంటే తెలుసుకున్నాం. కామ్రేడ్, ఆ పెంచిన దాని గురించి ఆల్రెడీలాగా తిరుగుతున్నామండి మనం యాజమాన్యం. వాళ్ళు చెప్తారు పర్మనెంట్ ఎంప్లాయీస్కే వేజ్ రివిజన్ లేదు, పర్మనెంట్ ఉద్యోగులకే వేజ్ రివిజన్ లేదు, జీతాలు లేవు, కాంట్రాక్ట్ కార్మికుడికి ఎక్కడ కావాలి అంటున్నారు. ఈ కోరిక సరైందా అంటే మనకు పెరిగింది ఎంత? 1200 రూపాయలు. అది కూడా మనం అనేక పోరాటాలు చేస్తే మాకు వాళ్ళకి పోలిక పోటీ పెట్టద్దు. మా తాలూకా బడ్జెట్ చూస్తే మేము చేసే పనికి అని, మా యొక్క చిత్తశుద్ధికి కానీ, ల్యాండ్కి మేము ఉపయోగపడేది కానీ చూస్తే మాకు పెరిగింది చాలా నామమాత్రం. ఖచ్చితంగా ఇది అమలు చేసి తీరాలి అని చెప్పి కాబట్టి ఈ విధంగా ఎన్జేసీఎస్ తాలూకా జీతాలు కూడా ఈ అంశంతోనే చెప్పించాం. కామ్రేడ్, ప్రతి నెల వచ్చేటువంటి జీతం ఇన్ టైంలో వచ్చేలాగా చేయమని చెప్పి యాజమాన్యానికి చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ ఇన్ఛార్జీలు, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంస్థలకి వాళ్ళకి చెప్పమని చెప్తే వాళ్ళు చెప్తారు మేమేమి పెద్ద పెద్ద సంస్థలం కాదు, మాకు యాజమాన్యం డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని మేము ఇస్తామని అంటున్నారు. కానీ యాజమాన్యం దగ్గరకు వస్తే ఏమంటారు తెలుసా అండి? 3 నెలల పాటు నేను ఏ బిల్లు చెల్లించకపోయినా, నేను కార్మికుల డబ్బులు
ఈ ప్లాంట్ మీదే బతికారు వీళ్ళందరూ, ఈ ప్లాంట్ మీదే పెద్దోళ్ళు అయ్యారు ఈ కాంట్రాక్టర్లు అందరూ. మరి ఈ ప్లాంట్ ఇబ్బందిలో ఉందంటే కనీసం 1-2 నెలలు సర్దుకోరా అని యాజమాన్యం చెప్తా ఉంది. యాతావాత ఇద్దరు కలిసి ఎవరిని కొడుతున్నారండి? కాంట్రాక్ట్ కార్మికుల్ని తక్కువ జీతాలతో దుమ్ము ధూళి భయంకరమైన పరిస్థితుల్లో కింద స్థాయిలో ప్లాంట్ లో ప్రాణాలకు తెగించి ఇప్పుడే చెప్పాడు మన ప్రధాన కార్యదర్శి, ఒక సాంబయ్య అనేటువంటి వ్యక్తిని కూడా ఈ మధ్య కోల్పోయామంటే మన సంగతి చూడాలా లేదా యాజమాన్యం? దానికి మనం గొడవ చేసి కరపత్రం వేసి కార్మికులందరినీ కదిలిస్తామంటే యాజమాన్యం భద్రత తీసుకుంది. ప్లాంట్ మొత్తంగా చూస్తే ఎప్పుడు అజార్డస్ అంటే ప్రమాదకరమైన పరిస్థితులతో కూడుకుంది. ఒకప్పుడు ఈ ఆరోగ్యం గురించి మనం అనేక పోరాటాలు చేస్తే ఈఎస్ఐని సాధించుకున్నాం. ఈఎస్ఐలో చాలా లోపాలు ఉన్నాయి. అయినా సరే ఆ మేరకైనా ఆ సెలవు రూపంలో కానీ ఆ జీతం రూపంలో కానీ ఇంకేదన్నా ప్రమాదం జరిగినా కుటుంబ సభ్యులు ఏమైనా అనారోగ్యమైనా ఆ మేరకైనా ఉపశమనం అనుకుంటే ఇప్పుడు ఆ సౌకర్యం తీసేస్తే ఇన్ని నెలల పాటు జరుగుతూ ఉంది. పోయిన డిసెంబర్కే స్కిల్ కార్మికుల తాలూకా ఆ ఎలిజిబిలిటీ అయిపోయింది. మరలా అప్పుడు ఇన్ని రోజులు అయిపోయింది. ఇప్పటికి కూడా యాజమాన్యం దగ్గరికి మనం వెళ్తుంటే చెప్తా ఉంది, వాళ్ళు 21,000 జీతం దాటిపోయారు, వాళ్ళ కెపాసిటీ పెరిగిపోయింది, వాళ్ళంతటికి వాళ్ళు ఆరోగ్యం చూసుకోగలరు అని చెప్తుంది. ఇదే యాజమాన్యాన్ని చెప్తున్నాం. మరి ఇంతకంటే డబ్బులు నెలకే 2 లక్షల రూపాయలు తీసుకునేటువంటి ఎగ్జిక్యూటివ్ కావచ్చు, 1 లక్ష రూపాయలు తీసుకునే నాన్ ఎగ్జిక్యూటివ్ని అత్యంత భద్రంగా ఒక హాస్పిటల్ సౌకర్యం కల్పించి నువ్వు భద్రంగా చూసుకుంటున్నావే, మరి అదే పని చేస్తున్నటువంటి నీ పనిలో కాంట్రాక్ట్ కార్మికుడికి హాస్పిటల్ తాలూకా కట్టిస్తావో వేరే వాళ్ళతో చూపిస్తావో ఆరోగ్య బాధ్యత తీసుకోవాలా లేదా? తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మేము కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి సంగతి, రేపు రాబోయే ప్రభుత్వం సంగతి తేల్చుకుందాం. 21,000 కనుక పెంచుకున్నట్టయితే ఖచ్చితంగా మరలా మనకు అవన్నీ సౌకర్యాలు వస్తాయి. ఇప్పటిదాకా నువ్వు బాధ్యత తీసుకోవాలి అని మనం చేస్తే చివరికి అది కొంతమంది వ్యక్తులకి SMS 2లో యాక్సిడెంట్కి యాజమాన్యం బాధ్యత వహించింది. లాస్ట్ ఫర్నెస్ లో యాజమాన్యం తీసుకుంది, నిన్న కోపాలలో తీసుకుంది. ఇలా ఎక్కడెక్కడ కాదు, మొత్తం ప్లాంట్ లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు, స్కిల్ సూపర్వైజర్లు అందరికీ నువ్వే బాధ్యత తీసుకోవాలి. సంబంధించినటువంటి ఇది మానవతా దృక్పథంతో చేయాలి. దీనికి పడేటువంటి ఖర్చు కూడా మనం ఎక్కడ అడగట్లా. మన పేరు మీద ఇందాక చెప్పారు 2 కోట్ల రూపాయలు మిగిలిపోయింది ఈ సంవత్సర కాలంలో. మరి ఈ డబ్బులైనా మనం ఖర్చు పెట్టాలా లేదా? ఖర్చు పెట్టాల్సిన న్యాయమైన డిమాండ్. దీనికోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఇంకా ఏ కార్మికులు బలి కాకుండా దీనికోసం స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు కదలాలా లేదా? దీన్ని సాధించుకోవాలి కమ్రేడ్. అందుకని పెట్టినటువంటి న్యాయమైన డిమాండ్. ఇంకా అనేకమైన డిపార్ట్మెంట్ లో చాలా సమస్యలు ఉన్నాయి. కానీ యాజమాన్య స్థాయిలో ఈ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చి మన తాలూకా దీన్ని చేయమనంటే ఖచ్చితంగా చాలా మందికి చాలా రకాలైనటువంటి ఇవి ఉంటాయి కమ్రేడ్. ఆయన ఏముందండి అక్కడికి వెళ్ళి మాత్రం ఏంటి అని. కానీ పోరాటం వృధా కాలేదని ఇప్పుడు జనరల్ సెక్రటరీ చెప్పాడా లేదా? టెక్నాలజీ సెక్టార్కి ఈ కార్యక్రమం చేయకపోతే 2 నెలల జీతం వస్తుందా? ఇంకొక 4 రోజులు 6 రోజులు పట్టించేవాళ్ళు. అంటే అర్థం ఏంటి కమ్రేడ్? స్టీల్ ప్లాంట్ లో 1.25 లక్షల యూనియన్లు ఉండొచ్చు, కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ CIT దరిదాపుల్లో ఎవరు లేరు. కాంట్రాక్ట్ కార్మికులకి జీతపత్యాలు కానీ సౌకర్యాల కోసం కానీ పోరాడిన చరిత్ర. రాబోయే కాలంలో ఐక్యం చేసి ప్లాంట్ ని కాపాడుకుంటాం, కార్మికుల తాలూకా సమస్యలను సాధిస్తాం. ఈ విధంగా మీరందరూ కదిలొచ్చినందుకు